ఏం జరిగిందంటే హోటల్ పేరైతే చాలా బాగుంది. ఇదే హోటల్ ఇంకొక చోట కూడా ఆహారం చాలా మంచిగా అద్భుతంగా సిద్ధపరిచారనే ఉద్దేశంతో ఒక ఆయన అక్కడ ఆగి ఆ చోటులో భోజనం చేయడానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఆహార పదార్థం కూడా నచ్చలేదు, బాగోలేదు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ హోటల్ వైపు చూస్తూ వెళుతున్నాడు. ఇదే హోటల్లో కాదు అంతకుముందు భోజనం చేసాం, ఏం బాగుంది, ఏం బాగలేదు అని అనుకుంటే ఆ హోటల్ బోర్డు కిందే ఒక గమనిక అని చెప్పి ఒక మాట రాశారు. ఏమనంటే యాజమాన్యం మారింది అని. ఏం మారింది? యాజమాన్యం మారింది అని. ఎప్పుడైతే ఆ యాజమాన్యం మారింది అని బోర్డు చూశాడో వెంటనే ఆ హోటల్లోనికి వెళ్ళి ఈసారి భోజనం చేసి చూద్దాం అని చెప్పి చూస్తే చాలా అద్భుతంగా రుచికరంగా ఎంతో చక్కగా ఉండటం అతను గమనించాడు. తనకు అర్థమైంది ఏంటంటే యాజమాన్యం మారింది కనుక, యజమాని మారాడు కనుక రుచి అక్కడ చేసే పని మారింది. పేరు అదే కానీ లోపల పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. చాలామంది తమ పేర్లు మార్చుకునేవారు ఉంటారు, తమ యొక్క జీవితాలు మార్చుకోరు. కానీ ఈరోజు ప్రభు ఏం కోరుతున్నాడంటే పేరు కాదు, జీవితం మారాలి అని. అందుకే చాలాసార్లు బాప్తిస్మం ఇమ్మని నన్ను అడిగినప్పుడు ఇచ్చిన తర్వాత పేరు మార్చమని అడిగితే నాకుగా నేను ఏ పేరు పెట్టను. కాదు కూడదు అని అనుకుంటే కొన్నిసార్లు పేరు ఇస్తాను, కానీ ఆ పేరును బట్టి జీవితాలు ఎన్నడూ మారో. కానీ జీవితం ఎప్పుడైతే మారుతుందో ఆ వ్యక్తికి ఒక క్రొత్త పేరు కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మన పేరు, మన జీవిత విధానం, మన మార్పు చెందిన విధానం ప్రజలు చూసేదిగా, గమనించేదిగా ఉండాలి. యాజమాన్యం మారింది అని ఎప్పుడైతే ఇతడు విన్నాడో ఆ లోపలికి వెళ్ళాడు, భోజనం చేశాడు, చాలా రుచికరంగా అనిపించింది, సంతోషించాడు, తిరిగి వచ్చాడు. గమనించండి, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ యజమాని మారితే నీ జీవితం మారిపోతుంది. ఆమేన్. నీ యజమాని మారితే నీ బ్రతుకంతా మారిపోతుంది, అందులో సందేహమే లేదు. యజమాని మారితే అంటే యజమాని ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఈ లోకంలో అనేకులకు యజమానులు, రకరకాల యజమానులు ఉంటారు. ఈరోజు మన యజమాని యేసుక్రీస్తు మాత్రమే అయి ఉండాలి. ఆమేన్. అందుకే ప్రభు ఒకడు సిరికిని అలాగే ఒకడు దేవునికిని దాసులుగా ఉండనేరరు. వారిపైన యజమానుడు, అందులో సందేహమే లేదు. దేవుని స్తోత్ర. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నీ మీద యజమాని లోక సంబంధి అయిన సాతానై ఉన్నాడా, లేకపోతే సమాధానమిచ్చి శాంతినిచ్చే జీవప్రదాత అయిన యేసై ఉన్నాడా? ఎవరు నీ యజమాని? యజమాని మారితే నీ జీవితం మారిపోతుంది, యజమాని మారితే నీ బ్రతుకు మారిపోతుంది. నమ్మితే అందరూ స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నీ ముఖం అదే, నీ పేరు అదే, నీ ఊరు అదే, నీ అడ్రస్ అదే, కానీ మారింది ఎవరో తెలుసా? నిన్ను పరిపాలించేవాడు, నీ మీద అధికారం కలిగిన వాడు, నిన్ను నడిపించేవాడు, నీ యజమాని మారాలి. యేసుక్రీస్తును మనకు యజమానిగా చేసుకుని వచ్చాం. ఈరోజు చదువుకున్న 23వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది కలుగదు. ఐ ల్యాక్ నథింగ్. నాకు ఏది తక్కువ కాదు, నాకు ఏది కొరత కాదు, అసలు నాకు ఏది అక్కరలేదు అని కూడా ఆ మాట యొక్క ఉద్దేశం. ఇంకొక మాటలో చెప్పాలి, నాకేం అవసరం, నా ప్రభు నాతో ఉంటే, ఆయన నాకు కాపరిగా ఉంటే, నన్ను నడిపించేవాడుగా ఉంటే, నాకు తోడై ఉంటే, నాకు కోరుకోవలసింది ఏమీ లేదు, ఇక నేను ఆశించవలసింది ఏది కూడా లేదు. దేవునికి మహిమ కలుగునుగా. మరి దేవుడు ఈరోజు మనకు నిజంగా కాపరిగా ఉన్నాడా? ఆయన నిజముగా మన జీవితంలో కాపరి అయి ఉంటే, ఆయన మనందరి బ్రతుకులో పరిపాలించేవాడుగా ఉంటే, మొట్టమొదటి ఏం కావాలి? ఆయన లేనప్పుడు ఎట్లా ఉందో జీవితం ఇప్పటికి అలా ఉండదు. మార్పు కలిగిన జీవితం ఉంటుంది, మారిపోయిన జీవితం ఉంటుంది, అనేకులకు ఆకర్షితమైన, అనేకులకు సందేశాన్ని ఇచ్చే జీవితమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఓ ప్రశ్న, మీ యజమాని ఎవరు? మీ యజమాని ఎవరు? మీ యజమాని ప్రభువేనా లేక లోక సంబంధ? దేవుడా లేక దేవునికి విరోధ? గమనించండి, ప్రభు యొక్క పరిపాలనలో ఉంటే గనక ఆయన అధికారానికి మనము తలొగ్గి ఉంటాం, విధేయత చూపిస్తాం. 23వ కీర్తనలో మనం చదివాం కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. శత్రువులు ఎదుట కూడా ఆయన సమాధానముతో నింపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధానం ఇచ్చే దేవుడైన మన దేవుడు.